ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ నిర్ణయం మేరకు బండి సంజయ్ గారి కోరిక మేరకు ఆయన జిహెచ్ఎంసీలో అత్యధికంగా సీట్లు గెలిస్తే భాగ్యనగర్ నడి ఒడ్డునటువంటి చార్మినార్ దగ్గరలో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి టెంపుల్కి గుడికి తీసుకొచ్చి అందరినీ ప్రమాణ స్వీకారం చేపిస్తా అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు జిహెచ్ఎంసీలో గెలిచిన భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లందరినీ ఈరోజు ఉదయం నుంచి ప్రమాణ స్వీకారము దర్శనం చేయించినటువంటి బండి సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కార్పొరేటర్ల తరఫున తెలియజేసుకుంటూ ఈరోజు గెలిచినాక దాదాపు మేము 15 రోజులు అయిపోయింది. ఇంతవరకు విధులు కానీ నిధులు కానీ ఏవైనా ప్రమాణ స్వీకారాలు చేయనీయకుండా ప్రభుత్వం కావాలనే పెండింగ్ పెడతా ఉంది. జిహెచ్ఎంసీలో వాళ్ళు గెలిస్తే మాత్రం 4వ తారీఖు గెలిస్తే 10వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం పెట్టుకునే విధంగా చేసుకురు. ఇక వేరే ప్రతిపక్షాలు గెలిస్తే ప్రమాణ స్వీకారం చేయనీయకుండా ఫిబ్రవరి 10 వరకు కూడా పాత వాళ్ళకి టైం ఉందని చెప్పి కావాల్సి కొత్త కొర్రీలు పెట్టుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారు ఈ టీఆర్ఎస్ వాళ్ళు. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి నిత్యం అందవలసినటువంటి కార్పొరేటర్ల మధ్యన చిచ్చు పెడుతూ పాతోళ్ళు కొత్తోళ్ళు అని చెప్పి ప్రజల మధ్య అనేకమైనటువంటి సమస్యలు సృష్టిస్తున్నారు. ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని కుతంత్రాలు పనినా ఏం చేసినా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలంతా కూడా మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో భాగంగానే ఈరోజు ప్రజలందరూ ఇంకా వీళ్ళు చేస్తున్నటువంటి కుతంత్రాలు ఇంకా తెలియజేస్తూ వాళ్ళందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ఏం చేసినా కూడా ప్రజలందరూ రాబోయే ఎన్నికలలో వీళ్ళ గుణపాఠం నేర్పే విధంగా ఉన్నారు. ఈరోజు భాగ్యనగర్ గుడికి వచ్చి భాగ్యలక్ష్మి గుడిని దర్శించుకున్న సందర్భంగా అందరూ కూడా ప్రజలందరూ భాగ్యనగర్లో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతోటి సుఖశాంతాలు ఉండాలని కోరుకుంటూ మునుముందు కూడా ప్రజల మధ్యన పార్టీ ఉండి పార్టీలో ఐక్యత తీసుకొని ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ రోజు నుంచి కార్యాచరణ ప్రమాణ స్వీకారము ప్రజలకి మధ్యన ఏ విధంగా ఉండాలి, ప్రజలు ఏ విధంగా సమస్యలను తెలుసుకొని ముందుకు సాగాలని చెప్పి బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ ఆదేశాల మేరకు పార్టీ ఆఫీస్లో ఈరోజు మీటింగ్ కూడా జరుగుతుంది. ఈ రోజు నుంచి మేము ప్రజల మధ్య నిమగ్నులై పార్టీ అభివృద్ధికి ప్రజా అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తున్నాం. వచ్చిన సమయం నుంచి కూడా ప్రజల్లో ఉన్నారు, అనుకున్నది సాధించినట్టుగానే అనిపిస్తుంది. ఈ విషయాన్ని మీరు ఎలా తీసుకుంటారు? మేము నిత్యం గతంలో 9లో పోటీ చేయడం జరిగింది. అప్పుడు మా మిస్సెస్ గెలవడం జరిగింది. ఆ తర్వాత 16లో నేను ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినాక కూడా నిత్యం ప్రజలలోనే ఉన్నాం. అనేకమైన సమస్యలలో ఇన్వాల్వ్ అవుతుండవి. కాన్స్టెన్సీ ఎల్బీనగర్ కాన్స్టెన్సీలో అనేక సమస్యల మీద పోరాటం చేసినాం. మొన్న కూడా కరోనా కానీ వరద బాధితులు కానీ ఇవన్నీ సహాయ సహకారాలలో ముందుంటుండమి. ఈ ఎలక్షన్ గురించే చేసిన వాళ్ళం కాదు, నిరంతరం ఎలక్షన్లలో లేకపోయినా కూడా ప్రజల మధ్యన ఉండుంటాం కాబట్టి ప్రజలు మంచి దీవెనతోటి 5500 మెజార్టీతోటి మనసురావులో దీవించినారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎప్పుడు కూడా ప్రతిపక్షం పాత్రే వాయిస్తున్నారు, ఇప్పుడు కూడా ప్రతిపక్ష పాత్రే. సో మరి ప్రజలకు మేలు చేయాలంటే ప్రభుత్వం కూడా కొద్ది సహకారాలు ఉండాలి. దీన్ని ఎలా మీరు ఏకీగ్రహిస్తారు? జిహెచ్ఎంసీ అనేది స్వయంగా నిధులు సేకరించేటువంటి సంస్థ. దీనికి కేంద్రం నుంచో రాష్ట్రం నుంచో వచ్చే నిధులు ఏమి ఉండవు. మనం కట్టే ఇంటి పన్నుల ద్వారా ఇంటికి తీసుకునే పర్మిషన్ల ద్వారా వచ్చే నిధులు మాత్రమే ఎక్కువ ఉంటాయి. ఈ నిధులను కూడా కేసీఆర్ గారు అనేక మార్గాలకు మళ్లించి ఈ జిహెచ్ఎంసీ దివాలా తీయడం జరిగింది. మన నిధులు పుష్కలంగా ఉంటాయి జిహెచ్ఎంసీలో. మన నిధులలో 25% మళ్ళీ మా డిజైన్కి వచ్చినా కూడా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. జిహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉంది, పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఈ నిధులు ఏ విధంగా తీసుకురావాలనేది మాకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. కాబట్టి ఇది ప్రతిపక్షం అనేం కాదు. అనేక మంది అధికార పార్టీ వాళ్ళు మమ్మల్ని ప్రలోభపెట్టినా ఎన్నోసార్లు రమ్మని ఆహ్వానించినా కూడా భారతీయ జనతా పార్టీ అయితేనే ప్రజలకు సేవ చేయగలుగుతాం, నీతి నిజాయితీ దేశభక్తి కలిగిన పార్టీ అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఏ పార్టీలో 2 పార్టీలు సార్లు పోయినా కూడా ఏ పార్టీలో కూడా రూలింగ్ పార్టీలో పోలే. నేను తెలుగుదేశంలో పోయేటప్పుడు కూడా ప్రతిపక్షమే ఉంది. ఆ తర్వాత వచ్చినప్పుడు కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత, వాళ్ళు చేసేటువంటి నిరంకుశ కార్యక్రమాలు, ఈ ఎల్ఆర్ఎస్లు అని ఇంటి ట్యాక్సులు పెంచడము, ఈ వరద బాధితుల సహాయ సహకారాలను నొక్కేయడము ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఇక్కడ బీజేపీ అయితేనే కరెక్ట్, బీజేపీ అయితేనే ప్రజలలో చైతన్యం తీసుకురాగలుగుతుంది, రాబోయే రోజులలో బీజేపీ హైదరాబాద్ను కాపాడగలుగుతుంది అని చెప్పేసి రాష్ట్రంలో తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరబోతుంది. అదేవిధంగా నాకు గతంలో కూడా బీజేపీ తోటి మంచి సంబంధాలు, 15 సంవత్సరాలు నేను బీజేపీకి పనిచేశాను. ఆ పార్టీ అంటే ఎనలేని అభిమానము, అది రూలింగ్ ఉందా లేదా అనేది కానీ ఆ పార్టీలో సేవ చేయడం ఒక భాగ్యంగా భావిస్తాను. అందుకనే నేను బీజేపీలో చేరి బీజేపీ నుంచే గెలవడం జరిగింది. ప్రజలందరూ కూడా నాకు ఓ బహుమతిలాగా ఇచ్చినందుకు వారికి రుణం తీర్చుకుంటానని చెప్పి తెలుసు. కొప్పుల నరసింహారెడ్డి అంటే ఇంతమందికి ఉన్న పార్టీలు అంటే ఎల్బీనగర్ మొత్తం వ్యాప్తంగా పేరున్నటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు డివిజన్లో కార్పొరేటర్ అయ్యాడు. ప్రతి చిన్న గొంతుక అనే పేరుతో వచ్చినటువంటి మీరు ఆ గొంతుక అలాగే వినిపిస్తారా?
లేదు, పూర్తి స్థాయిలో ఎల్బీనగర్ నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా అందుబాటు, ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళే ఉన్నారు కాబట్టి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. నిధుల విషయంలో కానీ అనేక విషయాలలో వాళ్ళు మనం అనగదొక్కాలని మొన్న కూడా వనస్థలిపురంలో డబుల్ బెడ్రూమ్లో ఓపెనింగ్ చేసేటప్పుడు సిగ్గుపడకుండా కేటీఆర్ గారు సిగ్గు తప్పినటువంటి పాత కార్పొరేటర్లు అందరినీ పెట్టుకొని మీరే యాక్టివ్గా ఉండండి, మీరే చేయండి అని చెప్పి ఎంత సిగ్గుచేటు చెప్పు. అదే నీకు పార్టీ వాళ్ళు గెలిచిన ఉంటే ఏ విధంగా చేస్తుంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ప్రజలు ఇంకా గమనిస్తేనేవారు. ఓడిపోయిన కార్పొరేటర్లను పెట్టుకొని వాళ్ళని ప్రజల మధ్యన తీసుకొచ్చి మా కార్పొరేటర్లందరినీ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయించి ప్రోగ్రామ్ చేసుకుంటున్నావు. నీకు దమ్ముదైనం ఉంటే నువ్వు 10 రోజుల తర్వాత చేయి, మా ప్రమాణ స్వీకారం చేసినాక ప్రజల మీద మీరు ఎట్లా గెలిచారో ఓట్లేస్తే మేము కూడా అట్లనే గెలిచినాం. బీజేపీ గెలవంగానే అంత భయం ఎందుకు నీకు నీ నిధులు ఏమవుతున్నాయి, నీ రోడ్ల పరిస్థితి ఏంది, నీ అవినీతి ఏందని జిహెచ్ఎంసీలో ప్రశ్నిస్తామనే కదా ఈ 2 నెలలు చదువుకుంటున్నాం. వాళ్ళు గెలిస్తేనేమో 4వ తారీఖు గెలిస్తే 10వ తారీఖు ప్రమాణ స్వీకారము, మేము గెలిస్తేనేమో ఫిబ్రవరి 10 తారీఖున. ఇది ఎక్కడ న్యాయమండి? టీఆర్ఎస్ అందుకని ఎన్ని చేసినా కుతంత్రాలు చేసినా ఇవే బయటపడుతున్నా, ప్రజలందరూ గమనిస్తూనేవారు వాళ్ళని. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఏ మూల ఏ సమస్య వచ్చినా కూడా అన్నిట్లలో తిరుగుతాము. 11 డివిజన్లలో పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఎవరికి కార్పొరేట్లకు సహాయ సహకారాలు అందించాలన్నా, ప్రజలకు ఏమైనా కావాలన్నా, కార్యకర్తలకు ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా ముందుండి మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.